హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త సెటప్లో అయితే ప్లాన్ చేశాను అండ్ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్కి అయితే రీచ్ అయిపోయాం. సెమీఫైనల్స్ వచ్చేసాయి. సో సెమీఫైనల్ 1 న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా కోల్కతాలో జరగబోతుంది అండ్ సెమీఫైనల్ 2 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ముంబైలో జరగబోతుంది. ఈ రెండింటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు దట్, ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో చేసిన వెంటనే మీ వరకు చేరుకుంటుంది. అలాగే నేను చేస్తున్న ఈ వీడియోస్ అవన్నీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి, సో దట్ మన ఛానల్ని ఇంకా ఇంటరాక్టివ్ గా పెట్టుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్తే సెమీఫైనల్ 1 న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా కోల్కతాలో జరగబోతుంది. రెండు టీమ్స్ కి కూడా కోల్కతాలో ఇది ఫస్ట్ మ్యాచ్. అండ్ కోల్కతాలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ గా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ చేసింది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కూడా మనం డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టాస్ గెలిస్తే ఏదైనా టీం బౌలింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ అలాగే రెండు టీమ్స్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. టోర్నమెంట్ లో చాలా డామినేటింగ్ క్రికెట్ ఆడారు. ఐడెన్ మార్క్రమ్ వండర్ఫుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 350s ఉన్నాయి టోర్నమెంట్ లో. అండ్ అలాగే రైన్ రికల్టన్, హీస్ అమాంగ్ ద హైయెస్ట్ రన్ గెటర్స్. అండ్ డివాల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, ఇలా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ కూడా ఏం తక్కువ లేదు. లుంగి నింగ్డి చాలా బాగా వేరీ చేస్తున్నాడు పేస్ ని. మార్కో యాన్సన్ ఈస్ వెరీ ఎకనామికల్. అండ్ అలాగే రబాడా లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో అయితే సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ ఫేవరెట్స్ అని చెప్తాను. న్యూజిలాండ్ బ్యాటింగ్ చూస్తే డీసెంట్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే టీమ్ ఎఫర్ట్ బాగా ఆడుతున్నాడు అండ్ గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ వాళ్ళ ఏస్ బ్యాటర్ అయిన రచన్ రవీంద్ర అంత ఫామ్ లో కనిపించలేదు. తన ఇది వరకు ఉన్న ఫ్లో అయితే రావట్లేదు. అండ్ ఆల్సో వాళ్ళు యాక్చువల్లీ చూస్తే న్యూజిలాండ్ టీమ్ లో రచన్ రవీంద్ర అండ్ డారెల్ మిచెల్ ఇద్దరు కూడా స్పిన్ బాడతారు. బట్ వాళ్ళు డారెల్ మిచెల్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఇంకొంచెం అప్ ద ఆర్డర్ రావచ్చేమో అని నాకు అనిపిస్తుంది డారెల్ మిచెల్. అండ్ వాళ్ళు సూపర్ 8s లో కూడా చూస్తే అంత కన్విన్సింగ్ క్రికెట్ ఆడినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఒక మ్యాచ్ వాష్డ్ అవుట్ అయిపోయింది పాకిస్తాన్ తో, క్రూషియల్ మ్యాచ్. అండ్ ఇంగ్లాండ్ తో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. వాళ్ళ బౌలింగ్ డే 1 నుండి వరల్డ్ కప్ లో నాట్ అప్ టు ద మార్క్. వాళ్ళు పేసర్స్ వికెట్ కి తగ్గట్టుగా వేయలేకపోతున్నారు, బాల్ పేస్ వేరీ చేయలేకపోతున్నారు. అండ్ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి మిచెల్ శాంట్నర్ ఒక్కడే అయిపోతున్నాడు. గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో శ్రీలంకలో రచన్ రవీంద్ర చాలా బాగా వేశాడు. సో అదొక వాల్యూ ఎడిషన్ అవ్వచ్చు ఖచ్చితంగా. అండ్ వాళ్ళు కనుక ఈ మ్యాచ్ గెలవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అగైన్స్ మైటీ సౌత్ ఆఫ్రికన్ టీమ్. నేనైతే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా ఫేవరెట్స్ అని చెప్తాను. వాళ్ళు గెలవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటిల్ అన్లెస్ ఒకవేళ టాస్ ఓడిపోయి ఇంగ్లాండ్ టాస్ గెలిచి తర్వాత డ్యూ ఫ్యాక్టర్ వచ్చి ఇంగ్లాండ్ బౌలింగ్ బాగా చేసి తక్కువకి రెస్ట్రిక్ట్ చేసి రచన్ రవీంద్ర ఆర్ డారెల్ మిచెల్ ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసి గెలిచే అవకాశం ఉంటుంది. లేదా ఇట్ వుడ్ బి సౌత్ ఆఫ్రికాస్ గేమ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే మన ఇండియా మ్యాచ్కి వచ్చేసరికి ముంబైలో జరగబోతుంది. ముంబైలో ఆల్రెడీ ఇంగ్లాండ్ 2 మ్యాచెస్ ఆడింది. అందులో ఒక మ్యాచ్ అగైన్స్ నేపాల్ గెలిచింది, అది కూడా చాలా కష్టపడి. అండ్ అగైన్స్ వెస్టిండీస్ అయితే మ్యాచ్ ఓడిపోయింది. అండ్ ఇండియా వచ్చేసి యూఎస్ఏతో ఒక మ్యాచ్ ఆడింది, అరౌండ్ 26 రన్స్ తేడాతో గెలిచింది. బట్ హవెవర్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఇండియాకి ఉండబోతుంది. ముంబై క్రౌడ్ అవ్వచ్చు, వికెట్ అవ్వచ్చు, మనకి బాగా అలవాటైన కండిషన్స్. బట్ ముంబైలో డ్యూ ఫ్యాక్టర్ ఉండబోతుంది. ఖచ్చితంగా టాస్ అనేది చాలా 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 క్రూషియల్ అయిపోద్ది ఈ మ్యాచ్ కి మాత్రం. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం చాలా బాగుంది. బ్యాటింగ్ చూస్తే అద్భుతంగా ఆడుతున్నారు. హ్యారీ బ్రూక్ ఒక వండర్ఫుల్ సెంచరీ కొట్టాడు ఇంగ్లాండ్ కి. అలాగే విల్ జాక్స్ అమాంగ్ ద హైయెస్ట్ రన్ గెటర్స్ ఉన్నాడు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ చూస్తే చాలా వరకు ఉంది, ఎందుకంటే మొత్తం అందరూ ఆల్రౌండర్సే వాళ్ళు. మొన్న ఒక మ్యాచ్ అయితే న్యూజిలాండ్ తో అసలు ఓడిపోవాల్సిన మ్యాచ్ రెహాన్ అహ్మద్ లాస్ట్ లో వచ్చి తను గెలిపించేశాడు. సో దట్ చేసి వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉందని. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో అయితే ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ బౌలింగ్ కూడా ఆదిల్ రషీద్ చాలా ఎకనామికల్ బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ జేమీ ఆర్టన్ ఈజ్ అమాంగ్ ద వికెట్ టేకర్స్ అండ్ ఎకనామికల్ బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళ బౌలింగ్ లో ఖచ్చితంగా మనం ఆదిల్ రషీద్ ని ఎట్లా ఫేస్ చేస్తాం అనేది చాలా క్రూషియల్ అవబోతుంది. వేరే ఇండియన్ టీమ్ బ్యాటింగ్ వచ్చేసరికి గుడ్ థింగ్ ఇస్ సంజు శాంసన్ ఈస్ బ్యాక్ ఇన్ ఫార్మ్. సంజు వండర్ఫుల్ 97 స్కోర్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లో. అండ్ వి ఆల్ నో ఇషాన్ కిషన్ ఈజ్ అమాంగ్ ద హైయెస్ట్ రన్ గెటర్స్, అరౌండ్ 224 రన్స్ స్కోర్ చేశాడు ఆల్రెడీ ఈ వరల్డ్ కప్ లో. అండ్ మిడిల్ ఆర్డర్ లో కూడా సూర్య ఇస్ ఇన్ గ్రేట్ నిక్, హార్దిక్ పాండ్యా బాగా ఆడుతున్నాడు. అండ్ లోవర్ ఆర్డర్ లో చెప్పాల్సిన అవసరం లేదు, శివం దుబే వండర్ఫుల్ గా గేమ్స్ ని ఫినిష్ చేస్తున్నాడు, చాలా గ్రేట్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ తిలక్ ఈజ్ ఆల్సో బ్యాక్ ఇన్ ఫార్మ్, ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ న్యూస్ ఫర్ టీమ్ ఇండియా. సో బ్యాటింగ్ అయితే సాలిడ్ కనిపిస్తుంది. మన దగ్గర అభిషేక్ శర్మ పర్ఫామ్ చేయట్లేదని మనం అనుకుంటున్నాం. వాళ్ళ టీమ్ లో కూడా జోస్ బట్లర్ ఫామ్ తో ఇబ్బందులు పడుతున్నాడు. సో 1 or 2 ప్లేయర్స్ ఫామ్ అటు ఇటుగా ఉంది రెండు టీంలో. బ్యాటింగ్ చూస్తే మోర్ ఆర్ లెస్ రెండు టీము ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. కాకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి ఇండియన్ టీం కొంచెం ఎక్కడో ఆ 6th బౌలర్ ల్యాక్ అవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ లాస్ట్ మ్యాచ్ చూస్తే హార్దిక్ పాండ్యాని చాలా బాగా యూజ్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యాని ఖచ్చితంగా టార్గెట్ చేయడానికి చూస్తారు, ఎందుకంటే దట్ విల్ ఫోర్స్ ఇండియా టు యూజ్ దర్ 6th బౌలర్. సో దాన్ని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తాం, ఎట్లా మ్యానిపులేట్ చేస్తాం అనేది క్రూషియల్ అవబోతుంది. అండ్ ఈ మ్యాచ్ కి వచ్చేసరికి నాకే అనిపిస్తుంది అంటే ఇంగ్లాండ్ ఈస్ గోయింగ్ టు బి ఫేవరెట్స్. బట్ హవెవర్ హోమ్ కండిషన్స్ మనకు అలవాటు ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మన బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. అండ్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి ఆర్ గోయింగ్ టు బి ద కీ ఫ్యాక్టర్స్. వరుణ్ చక్రవర్తిని వాళ్ళు ఖచ్చితంగా రీడ్ చేయలేరు. ఎర్లీ బ్రేక్ త్రూస్ కనుక ఇవ్వగలిగితే, హ్యారీ బ్రూక్, విల్ జాక్సన్ కనుక అవుట్ చేయగలిగితే
అయితే చాలా ట్రబుల్లోకి వెళ్తుంది ఇంగ్లాండ్. సో ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి 50-50. బట్ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే చాలా చాలా అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది ఈ మ్యాచ్లో. చూసారు కదా, రెండు టీమ్స్ అయితే ఈక్వల్గా పాయిజ్ అయి ఉన్నాయి. సో దిస్ ఈస్ మై అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్. సెమీఫైనల్ 1 అయితే సౌత్ ఆఫ్రికా హ్యాస్ మోర్ అడ్వాంటేజ్ అండ్ సెమీఫైనల్ 2 ఈస్ గోయింగ్ టు బి అ 50-50 గేమ్. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉండబోతుంది ఖచ్చితంగా సెమీఫైనల్ 2లో. బట్ నేనేమనుకుంటున్నా కాదు, మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్స్లో తెలియచేయండి. హూ ఈస్ గోయింగ్ టు విన్? అండ్ అభిషేక్ శర్మ ఈస్ గోయింగ్ టు ప్లే వండర్ఫుల్ నాక్ అని నేను అనుకుంటున్నా. ముంబైలో అగేన్స్ట్ ఇంగ్లాండ్ పేస్ని లైక్ చేస్తాడు. ఇనిషియల్ స్టేజ్లో కనుక కొద్దిగా అగ్రెషన్ తగ్గించుకుని అప్లై చేసి ఆడితే ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ అ గ్రేట్ స్టార్ట్ అని పర్సనల్గా నాకు అనిపిస్తుంది. మరి మీరే అనుకుంటున్నారో కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. విత్ దట్, సందీప్ యారా సైనింగ్ ఆఫ్.